సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల రణరంగం ఫలితాలకు యావత్తు తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితి. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. వీటిని బట్టి ఒక అంచనాకు రావచ్చని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 82% పైగా పోలింగ్ నమోదైంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ శాతం పెరిగిందా లేదంటే వ్యతిరేకంగా పెరిగిందా అనే విషయం అంతు చిక్కకుండా ఉంది. ఇదంతా పాజిటివ్ ఓట్ అని వైసీపీ చెప్తుండగా, వ్యతిరేక ఓటు అని ఇటు కూటమి చెప్తోంది. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి తమ ఓటు హక్కును భారీగా వినియోగించుకున్నారు. 5,39,189 మంది పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారు. రికార్డ్ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 25,283 ఓట్లతో నంద్యాల రెండో స్థానంలో నిలవగా, 24,918 ఓట్లతో కడప జిల్లా మూడో స్థానంలో నిలిచింది. అతి తక్కువగా నర్సాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. జిల్లాలో కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటుపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. అటువంటి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఓటు హక్కును వినియోగించుకున్నారంటే ఖచ్చితంగా ప్రజలంతా టీడీపీ వైపే మొగ్గు చూపి ఉంటారని, అధికారం తమదే అని ఆ పార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.